చూసిన విజువల్స్ అయితే చాలా గురువు చంద్రబాబు నాయుడు గారిని వారి అబ్బాయి నారా లోకేష్ గారిని కలిసినట్టే కనబడ్డది ఈరోజు దావోస్లో. పెట్టుబడులకు సంబంధించి కానీ వేల కోట్ల పెట్టుబడులు కానీ లక్షల వేల ఉద్యోగాలు కానీ ఎక్కడ క్రియేట్ అవుతుంది దావోస్లో, ఏ కంపెనీస్ రాబోతున్నాయి ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేదు. అంత సీక్రెట్గా సర్ప్రైజ్గా ఏం చెప్తారో మరి రేపు ఎల్లుండి ఉంటారు కదా, రాబోయే 2-3 రోజులు వేచి చూద్దాం. మరి మాకు తెలిసి ఏమనుకుంటారంటే గతంలో అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మీరు దావోస్లో పోయినప్పుడు కేవలం అదానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించే మాట్లాడినాం. అదానీదే కాకుండా మీకు నేను ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్ అనే సంస్థ 2022-23 సంవత్సరంలోనే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఒకటి పెడతామని చెప్పి 9,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. అది అఫీషియల్గా ట్వీట్ కూడా చేసినారు. జేహెచ్ రంజన్ గారు ఆనాడు ఐటీ సెక్రటరీ, ఈనాడు కూడా ఐటీ సెక్రటరీ, వారి అకౌంట్లో ఆనాడే వారు ట్వీట్ చేసినారు జేఎస్డబ్ల్యూ స్టీల్ 9,000 కోట్లు పెట్టుబడి పోతుంది. గత సంవత్సరం దావోస్కి వెళ్ళి మళ్ళీ అదే అనౌన్స్ చేసినాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ 9,000 కోట్లు. వెబ్ వర్క్స్ 5,200 కోట్లు డేటా సెంటర్స్ పెడుతుందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం దావోస్ పోయి మళ్ళీ అదే వెబ్ వర్క్స్ అదే 5,000 కోట్లు ఎంఓయూ మళ్ళీ చూపించి ప్రజలకి మేము సాధించినామని చెప్పుకోవడం. అంటే మేము ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యం, అంటే మర్చిపోతారండి ప్రజలు కూడా. ఇప్పుడు వీళ్ళు 5,000 కోట్లు 9,000 కోట్లు అంటే అబ్బా తెచ్చినాం, ఇవి ఎప్పుడు తెచ్చినాయి? ఇప్పుడు దెర్ ఆర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్. మేము చెప్పడము, పార్టీ తరఫున మాట్లాడడము కాదు. అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేసి లేకపోతే ఈ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి నేషనల్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లోనే మేము ఎక్స్పోజ్ చేసినాం. ఇవన్నీ గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే, ఈ ప్రభుత్వం తెచ్చినవి కాదు అని. ఈసారి కూడా రాబోయే 2-3 రోజుల్లో చూద్దాం. మరి వాళ్ళు అంత సీక్రెట్గా పెట్టినారంటే మరి ఎన్ని వేల కోట్లు అనౌన్స్ చేస్తారా, ఎట్లాంటి కంపెనీలు, అంటే క్రెడిబిలిటీ ఉన్న కంపెనీసా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయిందని మేము ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం.